ఈరోజు మిమ్మల్ని అడగనక్కర్లేదు, ఐ నో. ఎందుకంటే ఇది చాలా మందికి, క్రైస్తవులు అన పిలువబడుతున్న వారికి ఈ నిరాశ, కృంగుదల అనేది బహు వేగంగా, ఎంతో బహుబలంగా పనిచేస్తుంది. నిరాశ, కృంగుదల అనేది కూడా అపవాది దాడి. ఏంటది? డిస్కరేజ్మెంట్ అండ్ డిప్రెషన్ ఆర్ ద సైన్స్, ఆర్ వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ ద స్పిరిచువల్ అటాక్. నిరాశ, కృంగుదల, అన్నిటికీ నిరాశ పడుతున్నారు, అన్నిటికీ డిసప్పాయింట్మెంట్, అన్నిటికీ డిప్రెషన్. స్మిత్ విగల్స్వర్త్ గారే చెప్పారు, ఇఫ్ ద ఎనిమీ కెన్ క్యాప్చర్ యువర్ మెంటల్ కెపాసిటీ, అంటే మీరు ఆలోచించే విధానాన్ని వాడు చెర పట్టుకున్నాడు అనుకోండి, మీ జీవితాన్ని వాడు పట్టుకున్నట్టు అర్థమైందా? మీ మనసును ఎప్పుడైతే పట్టుకుంటాడో, మీ మనసును ఎప్పుడైతే వాడు కంట్రోల్లో తీసుకుంటాడో, ఎలాగ కంట్రోల్? నిరాశ. నీకు జరగదు, నువ్వు అవ్వదు, నువ్వు ఫెయిలియర్, నువ్వు వ్యర్థుడివి, నీకు అవ్వదు అని మాటలు పదే పదే వినబడుతున్నాయా? ఇట్ ఈస్ డెఫినెట్లీ ద ఎనిమీ స్పీకింగ్ టు యూ. Or if people are speaking to you like that, it is not them who are speaking, but who? The enemy behind them. నిరాశ, కృంగుదల అనేది భయంకరమైన ఆయుధాలు అపవాది మనకి విరోధంగా వాడేది. కృంగుదలకి చోటు ఇవ్వకండి. ఎలాగ చోటు ఇవ్వద్దండి? ఎలాగ ఉండమంటారు? నా జీవితంలో ఏది బాగుండట్లేదు. మీ జీవితం బాగాలేదా? నిజంగా బాగాలేదా? నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటిదంటే, కొరడా దెబ్బలతోటి, నొప్పితో, గాయాలతో, పచ్చి గాయాలతో ఉన్న వ్యక్తి, రాళ్ళతో కొట్టబడుతున్న వ్యక్తి, అందరి చేత తృణీకరించబడుతున్న వ్యక్తి ఏమంటాడు తెలుసా? ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. ఇప్పుడు మనం చెప్పుకుందాము, మనము ఆయనతో అసలు ఏ విషయంలో పోల్చుకోగలుగుతామా? నథింగ్. వీ కెన్ నాట్ ఈవెన్ కంపేర్. అంత గొప్ప శ్రమ పొందిన ఆయన, ధైర్యంగా ఉండండి, బాగుండండి, సంతోషంగా ఉండండి, ఆయనని స్తుతించండి, ఆయనను ఆరాధించండి, ఆయన మహాకృప కలిగిన దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు అని ఈ మాటలు కనబడ్డాయా? లేకపోతే ఎప్పుడైనా పౌలు రాస్తాడా, ఎందుకు దేవా నాకు ఇటువంటివి అనుమతించావు, ఎందుకయ్యా అని ఎప్పుడైనా రాస్తాడా? లేదండి. ఈరోజు ఈ నిరాశ, కృంగుదల మన జీవితాల్లో ఎంతగానో దాడి చేస్తూ, ఎంతగానో దోచుకుంటుంది మన సంతోషాన్ని, మన ఆనందాన్ని, మనం ఎంతగానో వేధిస్తుంది. యూ హ్యావ్ టు రియలైజ్, నేను పోరాడతాను. ఫర్గెట్ అబౌట్ ద మెడికేషన్, ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్ యాంటీ డిప్రెషన్స్ అంటే ఇవన్నీ అంటారు, కరెక్టే. కానీ మొదటిగా మీరు దేవుని వైపు వెళ్ళండి. నాకు నిరాశ కలుగుతుందంటే స్తుతించడం స్టార్ట్ చేయండి, నిరాశ కలుగుతుందంటే ఆరాధించడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆయనని యథార్థంగా వెతికే వారికి ఆయన సమీపంగా ఉంటాడంట. దావీదు అంటాడు, నాకు భయము కలుగు దినమున నేను ఆయనను ఆశ్రయిస్తున్నాను. భయము, విచారము, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కలిగినప్పుడు మనము దేవుని వైపు చూసినట్లయితే, ఆయనను ఆశ్రయించినట్లయితే, దట్ ఈస్ ద వే యూ కెన్ ఫైట్ అగైన్స్ ద ఎనిమీ. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు చూసినట్లయితే, ఎటుపోయినను శ్రమ పడుచున్నను, ఇరికింపబడిన వారము కాము, అపాయంలో నున్నను, కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను, నశించు వారము కాము. ఆమేన్. శ్రమ పడుచున్నప్పటికీ మీరు ఇరికించబడట్లేదండి. హల్లెలూయా. అపాయంలో ఉన్నప్పటికీ ఉపాయం లేని వారుగా లేరు, తరమబడుచున్నప్పటికీ దిక్కు లేని వారు కాదు, పడద్రోయబడినప్పటికీ నశించువారు కాదు. చాలాసార్లు అపవాది మనుషులే వాడుకుంటాడు. మనుషుల్ని వాడుకొని మనల్ని నిరుత్సాహపరచడానికి హీ విల్ యూజ్ ద పీపుల్. అపవాది ఈ లోకంలో లీగల్గా వాడికి అథారిటీ లేదు. ఏమైనా పని చేపియాలి అని అంటే వాడికి ఒక దేహము కావాలి. పైనుండి పడినప్పుడు లూసిఫర్ ఏ దేహంలోకి వచ్చాడు? పాము. హీ కెనాట్ యాక్సెస్ వితౌట్ అ బాడీ. అర్థమవుతుందండి? ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎవరిని వాడుకుంటాడు తెలుసా? మనుషుల్ని వాడుకుంటాడు, మనుషుల మాటల్ని వాడుకుంటాడు, మనుషుల ప్రవర్తనని వాడుకుంటాడు, మనుషులో దృశ్యాల్లో లేకపోతే ఏదో ఒకటి వాడుకొని మిమ్మల్ని ఏ రీతిగా అయినా అడుగంటిపోయిన స్థితిలో, దీన దశలో, ఓడిపోయిన స్థితిలో పెట్టాలనేదే వాడు ఆశ. అందుకనే లొంగిపోకండి. మనుషులు నన్ను హరాస్ చేస్తున్నారండి నా ఆఫీస్లో, వాళ్ళు కాదండి, ఆ మనుషులు కాదండి, వాళ్ళు కాదు. నన్ను ఇంత బాధపడుతున్నారు మా అత్తగారు, మా మామగారు, మా భర్త గారు, ఇది అది వారిని అంటున్నారు. కానీ మనము పోరాడేది మనుషులు కాదు, దురాత్మలు, వాయుమండల అధిపతులు, లోకనాథులు, అధికారులు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అర్థమవుతుందా?
ఈరోజు వారితోటి నేను ఫైట్ చేస్తాను, నాకు ఉంది నోరు, నీకు ఒక్కదానికి ఉంది అనుకుంటున్నావా అని పోరాడితే దేవుడు అంటాడు, నువ్వు చూసుకో, నేను పోరాడను, ఇంకా నువ్వు చూసుకో అని అంటాడు. కానీ మనము మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. మనం ఎలాగా పోరాడాలి తెలుసా అండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఏంటి పోరాటము? దేవా నేను మౌనంగా ఉంటానయ్యా, యూ ఫైట్ ఫర్ మీ, నువ్వు నా పక్షాన పోరాడు. వారు నన్ను బూతులు మాట్లాడినా ఐ విల్ బీ కైండ్. వాళ్ళు ఎంతగా, దేవుడు అన్నాడు, యేసుప్రభు అన్నాడు, వారు ఒక చెంప పైన కొడితే ఏం చేయాలంట? ఇంకో చెంపని చూపించాలంట. 1 మైలు నాతో నడువు అంటే 2 మైళ్ళు నడవండి. ఈరోజు మనం క్రైస్తవులు అంటే మనం పోరాడాలి, మనము హక్కులు, మనకి ఇది మనకు అదే అంటున్నారు. కానీ మనము పోరాడాల్సింది ఈ రీతిగా కాదు. దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీకు బాధ కలుగుతుందా ఎవరి ద్వారా అయినా, వారి మాటలు మిమ్మల్ని టార్చర్ చేస్తుందా, మీ గుండెలో ఒక గాయము చేస్తుందా, ఒక ఖడ్గము వలె దూసుకొని వెళ్ళిపోతుందా వారి ప్రవర్తన, లోక సంబంధులు, వాళ్ళు నేర్పించే వాళ్ళు ఎవరున్నారు? ఫస్ట్ అది అర్థం చేసుకోండి. వాళ్ళకి నేర్పించగలిగిన వారు ఎవరున్నారు? వారికి తెలియదు, వారు అజ్ఞానంలో ఉన్నారు. కానీ మీరు జ్ఞానంలో ఉన్న వారు, వాక్యపు వెలుగులో బ్రతుకుతున్న మనమందరం కూడా వారిలాగా ప్రవర్తిస్తే మనకి వారికి తేడా ఉండదు. ఈరోజు వారు మీతో పోరాడుతున్నారా? నేను ప్రేమిస్తా, నేను క్షమిస్తా, నేను నా చిరునవ్వును పోగొట్టుకోను, నేను ఇంకా సహిస్తా, నేను ఇంకా ఓర్చుకుంటా. ఒకవేళ వారు దేవుని ప్రేమ చేత కొనబడిన వారే, రక్తం చేత కొనబడిన వారే అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, మీరేమనుకోవాలి తెలుసా? వారు అపవాది చేత ప్రభావితం చేయబడి అలాగ మాట్లాడుతున్నారు. ప్రభువా నువ్వు సహాయం చేయి, వారి కళ్ళు తెరువు, వారికి నేర్పించు, వారికి బయలుపరచు వారు ఏం చేస్తున్నారు. మెనీ పీపుల్ డూ అవుట్ ఆఫ్ దర్ ఎమోషన్స్, యాక్ట్ అవుట్ ఆఫ్ దర్ ఎమోషన్స్. కోపం వస్తే ఎంత భక్తుడైనా బైబిల్ అన్ని పక్కన పోతే ఆ కోపాన్ని కనపరుచుకుంటారు. It is not that the servant of God is wrong, but he is under the influence of the devil. He is under the influence of devil. ప్రభావితం చేయబడుతున్నాడు కాబట్టి అలా అందరింతే అని చెప్పడం కాదండి, ఇంకా అందరింతే అని లేబుల్స్ వేయడం కాదు. ఓకే, ఆయన అలాగ అట్లా చేశాడంటే హీస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్. దావీదు కూడా పాపంలో పడేటప్పుడు అపవాది చేత, దురాత్మల చేత పట్టి పీడించబడుతున్నాడా? అప్పటి వరకు ఆరాధించాడు కదా. కానీ ఏంటి? అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ. ఈరోజు మనం కూడా చాలాసార్లు ప్రభావితం చేయబడుతూ ఉంటాం. లేకపోతే మీ తోటి వారు, మీ స్నేహితులు, మీ బంధుమిత్రులు, మీ తల్లిదండ్రులు, మీ సహోదరులు, మీ సిస్టర్స్, బ్రదర్స్, దే సడన్లీ మైట్ బి టాకింగ్ బ్యాడ్. ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ, ఎవరైనా మీకు విరుద్ధంగా మాట్లాడుతున్నట్లయితే జస్ట్ వెయిట్ ఫర్ ద టైమ్ దట్ గాడ్ విల్ రీప్. మనము మౌనంగా ఉంటే దేవుడే మన పక్షాన యుద్ధము చేస్తాడు, పోరాడతాడు. యూ జస్ట్ హ్యావ్ టు సీ, టైమ్ విల్ షో. సమయం చూపిస్తుంది ఎవరు సరి ఎవరు తప్పు. అందుకనే ఒక రోజు వస్తుందంట అగ్ని పరీక్ష. అప్పుడు ఏంటో బాగా బట్టబయలు అవుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడనక్కడ మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఒక రోజు వస్తుంది అగ్ని పరీక్ష. ఏ హృదయంతో చేస్తామా, ఏ మనస్తత్వంతో చేస్తామా అంత దేవుడు చూస్తాడు. ఇది కట్టలా, ఇది బంగారమా, ఇది అన్నీ కూడా తేటపరుస్తాడండి దేవుడు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఇప్పుడు మనుషులు మీకు విరుద్ధంగా పోరాడుతున్నారేమో, మనుషులు మీకు విరుద్ధంగా కార్యాలు చేస్తున్నారేమో, మనుషులు మీకు విరుద్ధంగా ఎన్నో భయంకరమైన కార్యాలు, మాటలు, గాసిప్స్, బ్యాక్ బైటింగ్, మోసము ఇవన్నీ చేస్తున్నారేమో. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ బీ అఫ్రేడ్ వెన్ గాడ్ ఇస్ ఫర్ యూ. అందుకనే ప్రభువా నేను నమ్మి నరులేమీ చేయగలరు, నాకేమీ భయము లేదయ్యా. నేను అదే అంటాను, ఎన్నోసార్లు అదే అంటాను. మీ పక్షాన దేవుడు ఉన్నాడా అని మీరు గుర్తించగలిగితే మీరు దేని విషయం భయపడనక్కర్లేదండి.